ప్రభువునందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియ సహోదరులారా, ప్రపంచంలో మనం దేన్ని తీసుకున్నప్పటికీ కూడా దానికి బైబిలే ప్రామాణికం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే బైబిలు గ్రంథం దేవుని మాటలుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి మాటలు కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత, అంతటి విలువ, అంతటి ఘనత. ప్రియమైన దేవుని వాళ్ళు, ఎందుకంటే ముద్రణ యంత్రం కనుగొనబడిన వెంటనే మొదటగా ముద్రించబడినది బైబిల్ గ్రంథం. ప్రతిదీ సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ గ్రంథం. ప్రియ సహోదరులారా, ఈ దినమున రేపు జరగబోయేది ప్రతి ఒక్కటి కూడా మన బైబిల్ గ్రంథం లిఖించబడి ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రస్తుత రోజుల్లో మనం గమనించుకున్నట్టయితే తల్లిదండ్రులు ఎంతో ముద్దుతో, ఎంతో ఔన్నత్యంతో పిల్లలు పెంచుతూ ఉంటారు. ఎంతో ఆశలు పెట్టుకుంటూ పిల్లలపైన ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి, ఉన్నతమైనటువంటి స్థితిలో నా కుమారుని చూడాలని చెప్పి తల్లిదండ్రులు వారు కష్టపడుతూ తిని తినక కూడా కొంతమంది, అలానే చాలామంది కూడా పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. వారి యొక్క జీవితం బాగుపడాలని చెప్పేసి అని కోరుకుంటూ ఉండే సమయంలో ప్రేమ దేవుని వల్ల ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, చక్కగా చదువుకుంటున్నారు, విదేశాలు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ప్రియ సహోదరుల తల్లిదండ్రులు మాత్రం ఆ భార్య చెప్తుంది, ముసలి వాళ్ళు కదండి, వాళ్ళని మన వెనకట ఎందుకు, మనతో వెనుకు అంటే పిల్లల్ని ఎంతగానో కంటికి రెప్పలా కాచుకుంటూ చివరి వరకు పారిపోయినటువంటి వారిని ఎందుకండి, ఇక్కడ మన ఇల్లు లేదు కదా, ఓల్డేజ్ హోమ్ ఉంది కదా, ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తాం, నెలకంత డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఈ విధమైనటువంటి పోకడలకు వెళ్ళిపోతూ తల్లిదండ్రుల్ని ఆ విధమైనటువంటి ఓల్డేజ్ హోమ్లు, అనాథ శనాల్లో పెట్టేసే పరిస్థితులు ఏర్పడు. ప్రియమైన దేవుని వాళ్ళు, ఎందుకంటే పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, చివరి వరకు చూసుకుంటూ ఉంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆమె భార్య చెప్పి, ఎందుకంటే మీరు అక్కడ అమెరికాలో విదేశాల్లో చట్టాపట్టాలు వేసుకొని తిరగడం అవ్వదు కదా, అందుకని వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు కదా, ముసలి వాళ్ళు కదా, ఓల్డేజ్ హోమ్లో వేసేద్దామని చెప్పేసి ఉన్నటువంటి తరుణంలో పాపం ఎంతోమంది ఆ విధంగా ప్రస్తుత కాలంలో చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లరా, అయితే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చంకన పెట్టుకునేవాడును నేనే, తండ్రి మనస్సును తెలిపిన చూసారా, చంకన పెట్టుకునేవాడు నేను అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని వల్ల మలాకి 3:16, మలాకి గ్రంథం 3:16 చూసుకున్నట్టయితే, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చూచి చెవియొగ్గి ఆలకించెను. వాట్ వండర్ఫుల్ వర్డ్ అండి, ఎంతటి అద్భుతమైన మాట, ఎంతటి ఘనమైన మాట. చూసారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకనే ఇంతటి దైవోపదేశాలు బోధించగలిగేటటువంటి గ్రంథం కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత. చూసారు కదా, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, అంటే దేవుని యందు భయము భక్తి కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చెవియొగ్గి ఆలకిస్తాడు. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళు, చూసారు కదా ఏం మాట్లాడుకుంటున్నారు, నా బిడ్డలు ఏమో వారు మాట్లాడుకుంటారు, నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, నేను కన్నటువంటి నా పిల్లలు, నేను పంపించినటువంటి నా పిల్లలు ఏ విధంగా మాట్లాడుకుంటారని చూసారు. దేవుడి యందు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించి, యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు, చెవియొగ్గి వింటున్నాడు, నీ మాటలన్నీ వింటూ ఉంటాడు, నీ ఏం పని చేస్తావో చూస్తూ ఉంటాడు, ఏ విధంగా నీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. అందుకని ప్రియం చూశారు కదా, ఇంతటి అద్భుతమైనటువంటి దేవుడు, ఎంతటి మంచి దేవుడు, ఎంతటి
ఘనమైనట్టు దేవుణ్ణి విడిచిపెట్టి ఏ విధంగా ఉండదు అంటే వారు మాట్లాడుకుంటూ ఉంటారు. చూశారు కదా అనేసి. అంటే దేవుని యందు భయం భక్తి ఎవరికైతే ఉంటుందో దేవుని మాటలు, దేవుని యొక్క నడవడికలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలు ఎవరైతే ఉంటారో, దేవుని పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకుంటుంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తుంటాడండి. ఎంత అద్భుతం అండి. అలాగే మత్తయి 18:20, మత్తయి సువార్త 18:20లో ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడిందురో అక్కడ నేను వాని మధ్యన ఉందునని చెప్పను. చూసారు, ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆయన నామాన్ని ఎక్కడ కూడిందురు చూసారా, ఆయన యొక్క స్థలంలో, ఆయన యొక్క ఆరాధనలో, ఆయన యొక్క మాటలో, ఆయన యొక్క పాటలో, ఆయన యొక్క పనిలో ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడుంటే సరిపోతుంది. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఆయన వాళ్ళ మధ్యలో ఉంటాడు. వాళ్ళ మధ్యలో ఉంటున్నానని చెప్పి అంటున్నారు. చూసారు కదా ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే అంతటి మహోన్నతుడైనటువంటి పరమ తండ్రి, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు ఏ విధంగా నువ్వు పిలుచుకో కానీ ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు హిందువుడువా, ముస్లింవా, క్రైస్తవుడువా, సిక్కువా, పార్సీ ఎన్నో విధాలుగా ఉండొచ్చు. కాకపోతే కానీ ప్రపంచానికి ఒకడే సృష్టికర్త, ఒకడే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన మేధావులారా, ప్రియ క్రైస్తవ సమాజమా, క్రిస్టియన్ సమాజమా, చూసుకున్నట్టయితే దేవుడు సృష్టికర్త ఒకే ఆయన. ప్రియమైన దేవుని వారు. అందుకంటే ఆయన ఎంత మంచి దేవుడు, ఎంతటి ప్రేమ కలిగిన దేవుడు, ఎంతటి ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు, ఎంతటి త్యాగధనుడు. చూస్తారు కదా ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని ఎక్కడ కూడుంటారో అక్కడే వాళ్ళ మధ్యన ఉంటాను అంటున్నాడు. అంటే ఏదో 1,00,000 మంది నా చర్చికి 1,000 మంది వచ్చేస్తున్నారు, 500 మంది వచ్చేస్తున్నారు, 1000 మంది వచ్చేస్తున్నారు, నాకేంటని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వల్ల నువ్వు 500 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు, 2000 మంది వస్తున్నారని కాదు, ఎంతమంది దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చగలుగుతున్నారు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చగలుగుతున్నారు, దేవుని యొక్క పనిలో ఉంటున్నారు, దేవుని యొక్క సహాయతలో ఉంటున్నారు. మనం గమనించుకున్నట్టయితే ఇద్దరు ముగ్గురు ఉంటే మా వారి ఆయన నామాన్ని చేస్తుంటే అక్కడ ఉంటారంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా, ప్రస్తుత రోజుల్లో ముందుగానే చెప్పాను కదా, ఎంతోమంది వారి యొక్క విలాసాల కోసం విదేశాలకు వెళ్ళిపోతూ పిల్లలు తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళు. యెషయా 46:4, యెషయా గ్రంథం 46:4, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. సరే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే అంటే నీవు చనిపోయినంత వరకు. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. చూసారా, తల వెంట్రుకలు నెరియ వరకు అంటే నీ తల మండిపోయి ముసలివాడు అయిపోతున్నప్పుడు కూడా నీ తల వెంట్రుకలు చూసారా, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేను ఎత్తుకుంటుంటాడు, చివరి వరకు నేను ఎత్తుకుంటుంటాడు, చనిపోయిన వరకు నేను ఎత్తుకుంటుంటాడు. ఆయన ఎంతటి అద్భుతమైన దేవుడు, ఎంత మంచి దేవుడు అండి, ఎంత దయామయుడండి, ఎంతటి ప్రేమామయుడండి, ఎంతటి కరుణామయుడండి, ఎంత మంచి దేవుడు అండి. చూసారు కదా, నేనే చేసి ఉన్నాను చెంక పెట్టుకున్నవాడని నేను. చూసారా, నేనే నీ తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకున్నవాడును నేనే చేసి ఉన్నాను, చెంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రియ సహోదరి సహోదరులారా, చూశారు కదా, ఓల్డేజ్ హోమ్ లాట్లో వేసేస్తాం అనుకుంటున్నారు కదా, కానీ యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా దేవుడు వింటాడు. ఏం అక్కర్లేదు, ఏం భయపడక్కర్లేదు, ఏం జంకక్కర్లేదు, ఏం వెనకక్కర్లేదు, ఏం తొనకక్కర్లేదు. నిబ్బర బుద్ధి కలవారి ఉండాలి. చూశారు కదా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. ఆయన భయంలో, ఆయన భక్తులు, ఆయన పనిలో, ఆయన మాటలో, ఆయన పాటలో ఉన్నట్టయితే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేను, చనిపోయినంత వరకు ఎత్తుకున్నవాడు ఆయనే. నేనే నీ తల వెంట్రుకలు నెరిసినంత వరకు నీ తల వెంట్రుకలు పండిపోతుంటాయి, అయినప్పుడు కూడా ఎత్తుకున్నవాడు నేనే అంటున్నాడు ఆయన. చూసారా, నేనే చేశాను, ఆయనే చేశాడు. నీకు నువ్వు వచ్చావు అనుకుంటున్నావా? మనిషి ఏమో తయారు చేయబడుతున్నాడు, ఇంకో మనిషిని ఏమైనా చేయలేడు. ప్రేమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే అంటున్నాడు. సరే, ఎంత మంచి దేవుడండి, ఎంత అద్భుతకరుడండి, ఎంత ఆశ్చర్యకరుడండి, ఎంత మహాబలవంతుడండి. దేవాది దేవుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, సర్వోన్నతుడు,
చూసారా, నేనే తెంకనెత్తుకునివాడును పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించువాడును నేనే. భయపడక్కర్లేదు. దేవుని బైబిల్లో ఉంటే, దేవుని భక్తిలో ఉంటే, దేవుని మాటలో ఉంటే, దేవుని పాటలో ఉంటే, దేవుని నడకలో ఉంటే, దేవుని సంకల్పంలో ఉంటే భయపడాల్సిన పనే లేదు ప్రియమైన దేవుని వల్ల. నహూము 1:7. దేవుడు ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. ఆయన యందు నమ్మకం ఉంచేవారికి, ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి, ఆయన యందు ప్రియమైన దేవుని వల్ల నమ్మిక, చివరి వరకు విశ్వాసం ఉండాలి. చివరి వరకు చూసారా, ఆయన ఉత్తముడు, దేవుడు ఉత్తముడు. శ్రమ దినములు అంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు కూడా, కష్టాలు వచ్చినప్పుడు కూడా, కడగండ్లు వచ్చినప్పుడు కూడా, చావు బ్రతుకులు ఉన్నప్పుడు కూడా, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఆశ్రయ దుర్గం. దుర్గం అంటే చిన్నదే కాదు కదా. దుర్గం అంటే చిన్నగా ఉంటుంది అనుకుంటున్నారు, చిన్నరాయి అనుకుంటున్నారా? తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. చూసారా, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, భక్తితో ఉండాలి, భయంతో ఉండాలి. చూసారు కదా, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన వింటాడు, చెవి వింటాడు. అలాగే దేవుడు ఆయన ఉత్తమ గడక నీ శ్రమలో, నీ కష్టాల్లో, నీ సుఖాల్లో, నీ చావు బ్రతుకుల్లో ఏ విధంగా ఎప్పుడు కూడా ఆయన నిన్ను చూసారా ఎరుగుతాడు, నిన్ను తెలుసుకుని ఉంటారు. ఆయన తెలుసు ఆయన ఎందు ఎవరు భయభక్తులు కలవాలంటున్నారో తెలుసు, ఎవరు విలాసాల విందులతో తిరుగుతున్నారో తెలుసు, ఎవరు జలసాలుగా తిరుగుతున్నారో తెలుసు, ఎవరు ఆయన పట్టించుకోకుండా ఉంటున్నారో తెలుసు. కానీ ఆయన భయభక్తులు ఉన్న వారిని ఆయన ఎరుగుతుంటారు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే ఎంతో త్యాగధనుడు, త్యాగమూర్తి, ఆయన ప్రియ కుమారుడు. ప్రియమైన దేవుని వల్ల ప్రియ కుమారుని పంపించి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపించి మన పాపాల నిమిత్తం చూసారా ఆయన్ని పంపించి బలిగావించి మరలా ఆయన 3వ దినం లేపుకొని తీసుకెళ్ళగలిగేటటువంటి, అంటే నీ పాప ప్రక్షాళన కోసం నీవు చచ్చిన వారమై ఉండగా, మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు గారి ద్వారానే మనల్ని బ్రతికించేటటువంటి ఉత్తముడు. చూసారా, దేవుడు ఉత్తముడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన రుచి చూసి, ఒకసారి దేవుని రుచి చూసావంటే ఇంకా నువ్వు దేని మీద వెళ్ళవు, దేవుని మీదనే ఉంటావు, దేవుని పనిలోనే ఉంటావు, దేవుని మాటలో ఉంటావు, దేవుని పాటలో ఉంటావు, దేవుని నడవడకలో ఉంటావు, ఇంకెవరిని పట్టించుకోవు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే మనుషులను నమ్ముకునే కంటే దేవుని నమ్ముకుంటే ఎంతో మేలు, రాజులను నమ్ముకుంటే కంటే దేవుని నమ్ముకుంటే ఎంతో మేలు. అంటే నాయకులను నమ్మకూడదు, మహామోసగాలు, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీఓ, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, నథింగ్ డూయింగ్. ప్రతి ఒక్కరు మోసగాలు. నాయకులు నమ్మకూడదు, రాజకీయ నాయకులు నమ్మకూడదు, మనుషులు నమ్మకూడదు, దేవుడిని నమ్ముకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఎంత ఇదండి, అయినా పుట్టిన కాడి నుంచి చనిపోయిన సిలువేయబడినంత వరకు కొంచెమైన సుఖాన్ని అనిపించారా? తండ్రి మాట ప్రకారం, తండ్రికి మాట ఇచ్చిన ప్రకారం, తండ్రిని పంపిన ప్రకారం ఆయన వచ్చి యేసుప్రభు గారు తెలియదు, ఇక్కడికి వచ్చి నేను చనిపోతానని చెప్పి తెలుసు. సిలువ వేస్తారని తెలుసు, ములకరెడ్డి పెడరా తెలుసు, మేకులు కొడతారని తెలుసు, చర్మం ఉల్చేస్తారని తెలుసు, కొరడాలతో కొడతారని వేస్తారని తెలుసు. అయినప్పుడు కూడా 800 కోట్ల మంది జనాలకి, ప్రజలకి ఆయన యొక్క పాప భారం మోసుకెళ్ళడం అంటే అంత చిన్న పని కాదు. ఇంట్లో ఒకడు పాపం చేస్తేనే పిచ్చెక్కిపోయి జనాలందరూ వెర్రెక్కిపోయి ఆయన్ని చేసి ఎలాగని చెప్పేసి వెర్రెక్కిపోతుంటారు. కానీ 800 మంది పాపాలను రక్షించడం అంటే, పాపాలను తీసుకొని వెళ్ళడం అంటే, మోసుకొని వెళ్ళడం అంటే మాటలు కాదు. అటువంటి చెప్పాను కదా, శకపురుషుడు. ఎందుకంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. చూసారా, ఆయనకే చెందుతుంది. ఆ శకపురుడు చెప్తున్న మాట మీరు చూస్తున్నారు కదా. ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉండని ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి, ఎంత అద్భుతమైనటువంటి పదవండి. ఏమండి, ఉండగలుగుతామా? యేసుప్రభు గారు జయించగలిగేటటువంటి స్థితిలో ఉంటామా? అంటే మొత్తం పాపాన్ని పాపాన్ని అంటించుకోకుండా, లోక పాపాన్ని అంటించుకోకుండా, లోకపు మలినాన్ని అంటించుకోకుండా, లోకపు చెడుతనాన్ని అంటించుకోకుండా జయించాడు. చూసారా, నేను జయించి నా తండ్రితో, చూసారా, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చొని, తండ్రితో కూడా గుడిపాసన కూర్చొని ఉన్నాడు.
జయించు ప్రతివాని అంటే జయించగలిగే స్థితిలో ఉండాలి, ప్రేమతత్వంలో ఉండాలి, దయాలత్వంలో ఉండాలి, దీనత్వంలో ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రచురించేవారిగా ఉండాలి, దేవుని పని చేసేవారిగా ఉండాలి, దేవుని మాటలు చెప్పేవారిగా ఉండాలి, దేవుని పాటలు పాడేవారిగా ఉండాలి, దేవుని సంకల్పం నెరవేర్చేవారిగా ఉండాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చేవారిగా ఉండాలి. అప్పుడే చూశారు కదా ఆయన ఎంతైతే అనుభవించారు దానికి సంతోషించేటువంటి పరిస్థితి చూశారు. నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొని ఇచ్చేదని చెప్పేటటువంటి శకపురుషుడు, యుగపురుషుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు, ప్రపంచానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు చెప్పిన మాటని మదిలో ఉంచుకొని, అలాగే నిన్ను వలె పురుగు అని ప్రేమించినటువంటి మాటని గుర్తునేరికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని, దీనత్వాన్ని ఉంచుకుంటూ ఆయన యొక్క వాక్యాన్ని మదిలో ఉంచుకుంటూ చివరి వరకు ఆయన తండ్రి పని మీద, దేవుని మన తండ్రి పని మీద, ఆయన తండ్రి మన తండ్రి ఒకే ఒక ఆయన, వన్ అండ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్, దేవాది దేవుడు, మహాతండ్రి, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వోన్నతుడు, దేవాది దేవునికి భయభక్తులతో కలిగి ఉండాలని చెప్పేసి, అలాగే ఆయన ఎవరైతే భయభక్తులతో ఆయన ఉంటారో ఆయన నేను ఎరుగుతానంటున్నాడు కాబట్టి ఆ విధంగా దేవుడు తెలుసుకునే వారిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రియమైన దేవుని వల్లరా పాట పాడుకుందాం. ప్రియ సహోదరి సహోదరుల పాట పాడుకుందాం. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసున నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆత్మగాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా
హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు, పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు, సిద్ధపడుతున్న వధువుగా చేసి గుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రేమ దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవాది దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రేరటను అందరికీ వందనము తెలియజేసుకుంటూ మీ ఈశ్వరుడు.